ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే ఈ త్రివేణి సంగమంలోని కుంభమేళా వల్ల ఈ సౌనకుడి తపస్సు సాగలేదని తెలుసుకున్నాం కదా. అయితే ఈ గందరగోళం అంతా వల్ల ఈ సౌనక మహర్షి ఇక్కడి నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసుకోవాలి అని అనుకున్నాడు. ఈ కుంభమేళా అయిపోయాక అప్పుడు మళ్ళీ వచ్చి భారద్వాజుడికి నమస్కారం చేసి, మహాప్రభు, మీరు ఇచ్చిన స్థానం అయితే చాలా బాగుంది, చాలా పవిత్రమైనటువంటి స్థానమే. కానీ నా తపస్సుకి మాత్రం భంగం కలిగిస్తుంది. ఎందువలన అంటే ఈ కుంభమేళ విషయమై అందరూ వస్తూ పోతూ మిమ్మల్ని సేవించడం, దర్శించడం, మళ్ళీ వెళ్ళడిపోవడం వల్ల అని అన్నాడు భారద్వాజ మహర్షితో సౌనకుడు. కావున మీరు ఏమనుకోకుండా ఈ భూమి పైన పవిత్రమైనటువంటి స్థలం ఏదైతే ఉందో అదేంటో చెప్పండి నాకు అని అన్నాడు. నేను వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటా అని అన్నాడు భారద్వాజ మహర్షితో సౌనకుడు. అది విని భారద్వాజ మహర్షి ఇలా అంటున్నాడు, అవును సౌనక, నీకు అయితే ఇబ్బంది అవుతుంది. ఈ విషయం నేను కూడా గ్రహించాను, ఈ వచ్చిపోయే భక్తజనం వల్ల కదా. నీకు పవిత్రమైన ప్రదేశం ఏంటో చెప్పమన్నావు కదా. అయితే ఈ త్రివేణి సంగమం ప్రదేశం చుట్టూ మొత్తానికి అధిదైవం అనేటువంటి వాడు మాధవుడు ఒక్కడే. కావున నువ్వు మాధవుడు గురించి తపస్సు చేయి. మాధవుడి అనుగ్రహం చేత నీకు కావలసిన పుణ్యభూమి లభిస్తుంది అన్నారు భారద్వాజ మహర్షి సౌనకుడితో. సరే అని ఆ సౌనకుడు త్రివేణి సంగమం ప్రాంతంలో ఉండి తపస్సు చేయసాగాడు. అయితే వారి యొక్క తపస్సుకి మెచ్చి స్వయంగా ఆ మాధవుడే, ఆ గోవిందుడే, ఆ దామోదరుడే దర్శనమిచ్చేశాడంట సౌనక మహర్షికి. అయితే ఈ మాధవుడు సౌనకుడికి దర్శనమిచ్చి ఇలా అంటున్నాడు, నాయనా, ఏం కావాలి నీకు అని అడిగారు మాధవుడు. అయితే అప్పుడు సౌనకుడు మాధవుడితో ఇలా అంటున్నాడు, స్వామి, నేను నిరంతరం తపస్సులోనే ఉండాలని అనుకుంటున్నాను అని అన్నాడు సౌనకుడు. అలాంటి నిరంతరం తపస్సులో ఉండడానికి భూమి కావాలి నాకు, పవిత్రమైన భూమి. ఎక్కడ తపస్సు చేస్తే అధిక ఫలితం ఉంటుందో, లేదా ఎక్కడ చేసుకుంటే మాకు ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఉంటాయో, తపస్సు నిరంతరం సాగగలుగుతుందో అలాంటి పవిత్రమైన ప్రదేశం ఎక్కడో చెప్పండి స్వామి అని అడిగాడు సౌనకుడు మాధవుడిని. అప్పుడు మాధవుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని వదిలారంట. ఆ సుదర్శన చక్రాన్ని వదిలి, నాయనా సౌనక, ఈ సుదర్శన చక్రాన్ని అనుసరిస్తూ వెళ్ళు. అలా వెళ్తూ వెళ్తూ ఈ చక్రం యొక్క నేమి అంటే చక్రంకి ఉండేటటువంటి అరలు అంటారు కదా, ఆ అరలకి చివరికి ఉంటుంది కొన, దానికి నేమి అని ఒక పేరు. అయితే ఎక్కడైతే ఈ నేమి కింద పడుతుందో అదిగో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనది అని గుర్తించు సౌనక అని అన్నాడు మాధవుడు సౌనక మహర్షితో. అయితే ఇది విని సౌనకుడు సరే అని అనుకుని, మంచి అవకాశం దొరికింది అనుకుని పరిగెత్తుకుంటూ మళ్ళీ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి వచ్చి భరద్వాజుడిని ప్రార్థించి, స్వామి, మీరు అన్నట్లే మాధవుడి యొక్క అనుగ్రహం కలిగింది నాకు. ఆయన నాకు ఒక ఉపాయం కూడా చెప్పారు. ఇదిగో ఇట్లా నేను వెళ్తున్నాను అని అనేటప్పటికీ అక్కడ ఉన్న మహానుభావులైన మిగతా ఋషులందరూ కూడా విని, అవునా, అలాగా, సాక్షాత్తు ఆ మాధవుడే ప్రత్యక్షమయ్యి నీకు తపస్సు చేసుకోవడానికి పవిత్రమైన భూమి ఎలా లభిస్తుందో చెప్పారా, అయితే మేము కూడా వస్తాము నీతో పాటు అని అన్నారు సౌనక మహర్షితో మిగతా ఋషులందరూ కూడా. అది విని సౌనక మహర్షి ఇలా అంటున్నాడు, ఓ మహర్షులారా, రండి, సంతోషమే. కానీ అక్కడ మాత్రం వేరే ఏ విధమైనటువంటి సంభాషణలు కానీ ఇంకోటి ఏదైనా జరగకుండా మౌనంగా తపస్సు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో
వాళ్ళు మాత్రమే రండి అన్నారు సౌనక మహర్షి మిగతా ఋషులందరితో. ఎందుకంటే సహజంగా ఈ లోకంలో 10 మంది కలిశారు అంటే రకరకాల కబుర్లు వచ్చేస్తూ ఉంటాయి కదా. అందువల్ల తపస్సుకి భంగం కలుగుతుందన్నమాట. సహజంగా అయితే ఒక సూక్తి ప్రకారం తపస్సుకి ఎప్పుడూ ఒక్కడే ఉండాలి అంట. ఒంటరివాడుగా ఉండాలి అంట. తన పక్కన ఎవరినీ పెట్టుకుని వెళ్ళకూడదు అంట. ఎందుకండి ఇలా అంటే, మనతో తపస్సు చేయడానికి వచ్చిన వాళ్ళు మౌనంగా ఉన్నా కూడా, ఏమీ మాట్లాడకుండా ఉన్నా కూడా, అతను తిన్నాడో లేదో, అసలు ఇక్కడే ఉన్నాడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడా, అతను ఎలా ఉన్నాడో, తిన్నాడో పడుకున్నాడో లేదో, ఏం చేస్తున్నాడో, ఇలాంటి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి మన బ్రెయిన్కి. సో ఇలా సాగుతూ ఉంటుంది, కానీ తపస్సు మాత్రం ముందుకు వెళ్ళదు. అందుకని తపస్సుకి ఎప్పుడూ కూడా ఒక్కడే ఉండాలి అంట. కానీ అధ్యయనానికి మాత్రం ఇద్దరు ఉండాలి. అంటే చదువుకోవడానికి తప్పనిసరిగా ఇద్దరు ఉండాలి అంట. ఒక్కరితో చదువుకోవడం సాధ్యం అవ్వదంట. కావున చదువుకోవడానికి తప్పనిసరిగా ఇద్దరు ఉండాలి, తపస్సు చేయడానికి మాత్రం ఒక్కరే ఉండాలి. కనుక సౌనకుడు ఇంకా ఇలా అంటున్నాడు, ఋషులారా, నేను తపస్సుకి వెళ్తుంటే మేము కూడా వస్తామని మీరు అంటున్నారు కదా, కానీ మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా నాకు ఆటంకం కలిగించరాదు అని అన్నాడు సౌనకుడు మిగతా ఋషులకు. సరే అని అందరూ బయలుదేరారు ఆ సుదర్శన చక్రం వెనకాల. అలా వెళ్తూ ఉంటే ఒక అడవి వచ్చింది అంట. ఈ నేమి అనేది సరిగ్గా ఆ అడవి మధ్యలో పడింది అంట. అందరూ కూడా ఆ పవిత్రమైన భూమి మీదకి చేరారు. ఆ నేమి అక్కడ పడడం వల్ల దానికి నేమిషం అని పేరు. ఆ నేమిషం కాస్త కాలక్రమేణా నైమిషంగా మారింది. అది మహా అరణ్యం కనుక నైమిషారణ్యం అయింది. అయితే ఈ మహానుభావులైన ఋషులు అందరూ కూడాను కొన్ని కోట్ల మంది జమై అక్కడికి వచ్చేరారంట. అక్కడ పక్కనే ఒక నది పారుతుంది అంట. ఆ నది పేరు ఏమిటంటే గోమతి నది. ఆ గోమతి నది నైమిషారణ్యంలో పారుతూ ఉంటుంది అంట. అక్కడ అందరూ కూడా స్నానాలు చేసేవారంట, అనుష్ఠానాలు చేసుకునేవారంట. ఇంకా ఈ సౌనకుడు తపస్సు చేసుకోవడం ప్రారంభించేశాడు. ఇంకా ఏమేం జరిగింది తపస్సు ప్రారంభించిన తర్వాత అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై గోవింద.